అండి మా ఇంట్లో ఈరోజు ఆకుకూర టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి టమాటా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలండి. ఎందుకంటే కొంచెం చింతపండు కూడా వేయాలి. ఎందుకంటే నా దగ్గర నూనె ఎక్కువ లేదండి. నూనె ఎక్కువ ఉంటే నేను అన్నీ వేద్దునండి. టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు కొన్ని ఉల్లిపాయలు కూడా వేయాలి, బాగుంటుంది. టమాటాలన్నీ వేసి కొంచెం వాటర్ వేసి పసుపు కొంచెం వాటర్ వేయాలండి. కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్ పెడితే మెత్తగా అవుతుందండి. ఆ తర్వాత తిరగమాత చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేయాలి. అన్నీ వేసి ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కారం కూడా వేసాను. ఉప్పు కారం వేస్తే అన్నీ ఉడికాక కొంచెం ముద్దకొంత అట్లా అనుకోవాలండి. హాయ్ అండి, ఇలా చూడండి పోపు వేస్తున్నాను. నూనె వేసాను, పోపు వేస్తున్నానండి. ఆకుకూరకి పోపు వేగుతుందండి. మిరపకాయలండి, ఉల్లిపాయలు కరివేపాకు ఆకుకూర టమాటా చింతపండు వేసి కర్రీ అండి. పోపు ఇలా ఎర్రగా రావాలండి. ఎర్రగా వస్తేనే బాగుంటుంది పోపు. ఇలా వేగిన తర్వాత ఇట్లా బాగా ముద్దకంతో చేసుకోవాలా. ఉప్పు కారం అన్నీ చూసుకోవాలా. ఇల్లు కూడా వస్తుంది. టమాటాలకు వెళ్తే కూరగాయలకి 50 రూపాయలు టమాటాలు, 50 రూపాయలు ఉల్లిగడ్డలు అండి. మిషన్ కూడా 2 చీరల మీదకి 80 వచ్చింది. ఎలా కుట్టాలో ఎలా బతకాలో అర్థం కావట్లేదు జీవితం. తిరగమాత వేయాలా. తిరగమాత వేస్తే సరిపోతుందండి. ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలా, కొత్తిమీర